सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. జట్కా ఇవాళ పొద్దున్నుంచి స్పేస్ లో ఏం వెతుకుతున్నారు? ఓ గసిటా, నా తమ్ముడా, నా మిత్రమా, ఈ రోజు స్పేస్ లోని మాస్ దగ్గర గోల్డెన్ ఆస్ట్రాయిడ్స్ ఇంకా ఇంకో ఆస్ట్రాయిడ్ కలిసి ఇక్కడ ఢీకొనబోతున్నాయి. చూస్తాను. ఈ రెండు ఆస్ట్రాయిడ్స్ ఒకదానికొకటి ఢీకొనేటప్పుడు ఒక అద్భుతమైన ఎనర్జీ బయటకు వస్తుంది. ఆ పవర్ ని మనం ఊహించుకొని చూడలేమయ్యా బాబు. మార్స్ సంగతి ఏంటో గానీ ఒక విచిత్రమైన వస్తువు మన వైపు వస్తుంది. మీరు కూడా చూడండి. దాని నుంచి మనల్ని ఎవరు కాపాడతారు? ఏంటది? నన్ను కాస్త చూడనివ్వయ్యా. అరే బాబాయ్, మిత్రమా, నా తమ్ముడు, ఇదేదో స్పేస్ షిప్ లాగా కనిపిస్తుంది. పదే వెళ్దాం, వెళ్ళి చూద్దాం పద. ఏంటిది? అదేంటి బాబు? స్పేస్ షిప్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఏం జరగబోతోంది? బాబు, మిత్రమా, తమ్ముడా, ఈ ఏలియన్స్ ని ఎవరు బాబు అడ్డుకోబోయేది? నా 20 ఏళ్ళ అనుభవంలో ఇలాంటి ఏలియన్స్ ని నేను ఎప్పుడూ చూడలేదు. సింగం గారు ఎక్కడున్నారు? త్వరగా రండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. బదులు ఎక్కడున్నారు? అందులో
పింకీ పాంకీ త్వరగా రండి. వీళ్ళిద్దరూ ఎవరు? వీళ్ళు ఎవరైతే ఎంత ధైర్యం ఉంటే ఇనప పెట్టితో స్పేస్ షిప్ కే వస్తారా? త్వరలోనే వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారనేది తెలుసుకుంటారు. సరే, నువ్వు ఆ ఇనప పెట్టిని వేడి చేయి, వాళ్లే దూకేస్తారు కిందకి. త్వరగా. ఏం చేస్తున్నావు? కాలిపోతుంది కాలిపోతుంది. పతులు ఇది మరీ వేడెక్కిపోతోంది. నా చెయ్యి మంట పుడుతోంది. వాళ్ళు ఏదో ఒక పెట్టెను హీట్ చేస్తున్నారు అనుకుంటాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను 3 అనగానే జంప్ చేసేయి. 1 2 3. వచ్చావా మోటు? మోటు మోటు అరే మోటు, ఎక్కడికి వెళ్తున్నావు? కిందకి కాదు, ఎక్కడికి ఎక్కడికి? ఓ సారీ సారీ, తప్పుగా అర్థం చేసుకున్నాను. పొరపాటున మిస్టేక్ జరిగిపోయింది. అయ్యమ్మా, సబాష్ మోటో, పతులు సబాష్. ఓహో, వీళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళ ఉన్నారు. ఇనప బాక్సుల్లాగా రాకెట్ కత్తుకున్నారు. డోంట్ వరీ ప్యాంకీ, వీళ్ళు రాకెట్ ను వదలలేదంటే రాకెట్ వీళ్ళని వదిలేస్తుంది. పింకీ, డిటాచ్ ద లోవర్ పోర్షన్. మోటు రెడీ? 1 2 and 3. 4 5 6 7 8 9 10. అరే పతులు, మనం ఎందుకు లెక్క పెడుతున్నావు? మోటు మర్చిపోయావా? 3 అనగానే జంప్ చేయాలి. 1 2 3. ఇదే విధంగా వెళుతూ ఉండు మోటు. 1 2 1 2 1 2 1 2 1 2 1 2. అరే మీరిద్దరు లోపలికి ఎలా వచ్చారు? ఎవరు మీరిద్దరు? తను మోటు, నేను పతులుని. ఇంతకీ మీరెవరో చెప్పండి. ఐఎమ్ పింకీ, ఇతను ప్యాంకీ, ఇతను పాంకీ. మేము హైటెక్ రాబర్స్. ఫుర్ఫురి నగరంలో ఉన్న బ్యాంక్ లో అతి విలువైన డైమండ్స్ ఉన్నాయి. మేము అందుకే వచ్చాం. మా గురించి మేము అంతా చెప్పేశాం. ఇప్పుడు మీరిద్దరు ఎవరో మాకు చెప్పండి. సిఐడియా, పోలీసులా, డిటెక్టివ్లా? చెప్పండి. మంచికి మిత్రులం, అలాగే చెడుకి శత్రువులం. మోటు పతులు, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది నేను సమోసాలు తినే టైము. కాబట్టి ఈ రాకెట్ ని వెంటనే ఫుర్ఫురి నగర్ వైపు తిప్పండి. అంతేకాదు, దొంగిలించిన వాటన్నిటిని తిరిగి ఇచ్చేయండి. లేదంటే లేకపోతే మీరేం చేస్తారు మమ్మల్ని? పెద్దగా ఏమీ చెయ్యను. మీ ముగ్గురిని తుక్కు తుక్కుగా కొడతాను.
ప్యాంకీ నీకేం కాలేదుగా. బాయ్ బాయ్ మోటు పత్తులు. ఇప్పుడు మీ ఇద్దరిని ఎవరు కాపాడలేరు. Door jammed, door jammed. Meteor attack, meteor attack, meteor attack, meteor attack, meteor attack. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు పత్తులు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. పద త్వరగా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంటిది? మన బట్టలు ఎలా మారిపోయాయి? మనం ఎలా ఎగరగలం? చెప్పండి. ఏంటో తెలియట్లేదు, కానీ నాకేమనిపిస్తుంది అంటే నాలో ఏదో కొత్త పవర్ వచ్చినట్టు నాకు అనిపిస్తోంది. పాంకీ, చాలా గొప్ప పని చేశావు. నీ దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయి. ప్యాంకీ జాగ్రత్త. ఓ మై గాడ్, మనకి సూపర్ పవర్స్ దొరికాయి. Yes. మన ముగ్గురికి అసలు ఏమయ్యింది? స్పేస్ మనకిప్పుడు చాలా పెద్ద బహుమతినిచ్చింది. ద సూపర్ హీరోస్. పింకీ, పాంకీ, అందరూ మనం అంతమైపోయామని అనుకుంటున్నారు. మనమేమిటో ఇప్పుడు ఫుర్ఫురీ నగర ప్రజలకు చూపించాలి. మన గేమ్ ఇప్పుడే ప్రారంభం కాబోతోంది. లెట్స్ గో.
మనం ప్రాణాలతో బయటపడ్డాం, కానీ నాకు ఇప్పటికీ బాధగానే ఉంది. మన పింకీ ప్యాంకీ పాంకిళ్ళను కాపాడలేకపోయామని. వాళ్ళు కూడా మనుషులే కదా. అయ్యమ్మా మోటు పతులు, నేను చెప్పేది అర్థం చేసుకోండి. వాళ్ళకి అవకాశం కల్పించడం అన్నది మీ ఉద్దేశం కాదు. అలాంటప్పుడు మీరు ఎందుకని దిగులు పడుతున్నారు? ఎవరు ఏం అనుభవించాలో అది అనుభవించి తీరతారు. అనుభవించి తీరతారు. మేము అంతమైపోయామని ఎందుకు దిగులు పడుతున్నావు మోటు? మేము మళ్ళీ వచ్చేసాం. పింకీ ప్యాంకీ పాంకీ మీకేం కాలేదుగా. కానీ మీ ముగ్గురు ఎందుకని ఇలా విచిత్రంగా తయారయ్యారు? ఫేస్ లో ఉన్న గాలి పీల్చుకుంటూ కిందకొచ్చారా? డాక్టర్ జట్కా, వీళ్ళ ముగ్గురు కూడా ఇంత పెద్ద బ్లాస్ట్ తర్వాత తిరిగి ప్రాణాలతో ఫుర్ఫురి నగరానికి ఎలా తిరిగి వచ్చారు? నా మిత్రులారా, సహోదరులారా, బహుశా 2 ఆస్ట్రోనట్స్ గుద్దుకున్నప్పుడు బహుశా వీళ్ళ ముగ్గురు అక్కడ ఉండి ఉంటారు. అందుకే వాటి పవర్స్ వీళ్ళకి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలో కానీ తెలుసో తెలియకో వీళ్ళ ముగ్గురికి సూపర్ పవర్స్ వచ్చేసింది అయ్యా. నో 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 గుసగుసలు. నా చెవి చాలా షార్ప్. నువ్వు కరెక్ట్ గా చెప్పావు సైంటిస్ట్. వి ఆర్ ద సూపర్ హీరోస్ ఆఫ్ మార్స్. సూపర్ హీరోస్ కాదు, సూపర్ విలన్స్ అని చెప్పు. సూపర్ విలన్స్ ఫ్రమ్ మార్స్. చేసే పనులేమో విలన్స్ చేసేది, కానీ హీరోలని పిలుచుకోవాలనుందా? హీరోలని చెప్పుకునే అర్హత మీకు లేదు. నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు. నిన్ను నువ్వు చాలా పెద్ద హీరోనని అనుకుంటున్నావా? చాలా ధైర్యవంతుడని అనుకుంటున్నావా? ఇప్పుడు మేము ఆ వజ్రాన్ని కొల్లగొట్టబోతున్నాం. ఆ తర్వాత ఏమీ లేని ఈ భూమిని కూడా ఆక్రమించుకుంటా. నీకు ధైర్యం ఉంటే మమ్మల్ని ఆపు. పతులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. త్వరగా ఏదో ఆలోచించు, ఏదో చెయ్యి. ఇందులో నేను చేయడానికి ఏముంది మోటు? నువ్వు ఎప్పుడు చేసేదే చెయ్యి. సమోసాలు తిను, ఇక విజృంభించు. తేల్చుకుందాం. మీరు ఈ వరల్డ్ ని ఎలా ఆక్రమించుకుంటారో చూస్తాను. అరే పతులు, ఈ పంచి దెబ్బ తనకి కాదు నాకే గట్టిగా తగిలింది. తన బాడీ రాయి కన్నా చాలా గట్టిగా ఉంది. మోటు, ఇంకా నన్ను గుద్దుతావా? ఐ యామ్ రెడీ. 1 2 3 గో. చాలా బాగుంది. అసలు మోటు పతుల్ని ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, వీళ్ళెవరో పవర్ఫుల్ గా ఉన్నారు. పవర్ఫుల్. వాళ్ళతో స్నేహంగాని చేస్తే ఈ జానవుతాడు డాన్. జానవుతాడు డాన్ డాన్ డాన్. అమ్మా
అలాగా నేనెందుకు? నువ్వే నీ ఫ్రెండ్ ని ఆపుకో. ఇదిగో తీసుకో. యా. అయ్యో మా మోటు పతలు, వై ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్. ఈ చింగం ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు. మీరేమీ భయపడకండి. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అయ్యమ్మా, అన్ని కొబ్బరి బొండాలని బ్లాస్ట్ చేసేసావా? అది కూడా ఐ పవర్ తోట. అమ్మా, ఎక్సెప్ట్ వన్. ఈ పురిపురి నగరం మీద ఎవరు కనపడిందో ఏమిటో తెలియటం లేదు. పారిపోండి, పారిపోండి. వీళ్ళు మనల్ని ఏం చేయబోతున్నారో ఏంటో. అంతేకాదు పింకీ ప్యాంకీ పాంకీ ఎవ్వరూ కూడా ఫుర్ఫురి నగర్ ని ఏమీ చేయలేరు, తెలిసిందా? నేను ఇప్పుడే వీళ్ళు ముగ్గురిని స్పేస్ లోకి తిరిగి పంపించొస్తాను. పారిపోండి. ఎంత ఓడిపోయినా పౌరుషం మాత్రం తగ్గలేదు. యు ఆర్ ఆల్మోస్ట్ వెల్కమ్. మిత్రమా, సోదరుడా మోటు, ఇది తొందరపడే సమయం కాదయ్యా. తెలివిగా ప్రవర్తించాల్సిన సమయం. ముందు ఇక్కడి నుంచి బయలుదేరి తర్వాత చూసుకోవచ్చులే. లేదు పెద్దనయ్యా, నన్ను ఆపద్దు, నన్ను ఆపద్దు. మోటు భయపడి పారిపోయే రకం కాదు. అరే మోటు, సిచ్యుయేషన్ అర్థం చేసుకో. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవడమే తెలివైన తనం. వెళ్ళిపోతాం, పద పద. అరే, అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? మేమందరూ ఇక్కడ ఉన్నప్పుడు మీరు మాత్రం ఎక్కడికి వెళ్తున్నారు? మేము వచ్చిందే మీకోసమే కదా. నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను పట్టుకోలేనిది జారిపోతూ ఉంది. నన్ను కాపాడండి, మోటు పట్ల కాపాడండి. ఐడియా, అదిగో చూడు, ఆ పింకీకి వయసు కొంచెం ఎక్కువగా అనిపించట్లేదు. అందుకనే ఆవిడ జుట్టు కూడా ఎలా తెల్లబడిపోయిందో చూడు. ఏంటి, నాకు తెల్ల చుట్టు వచ్చిందా? ఓ నో. జుట్టు మామూలుగానే ఉంది, మరి తెల్ల జుట్టు వచ్చిందన్నారు? వాళ్ళు ధైర్యవంతులు మాత్రమే కాదు, చాలా తెలివైన వాళ్ళు కూడా. అందులోని పతులు, వాడు చాలా తెలివైన వాడు. ఇంటికి పొట్టోడెవడు? నా పేరు జాన్. నేను ఎప్పుడు డాన్ అవుదామని అనుకుంటూ ఉంటాను. అవును, నిజం. నేను ఎప్పుడు డాన్ అవుదాం అనుకున్నా నా కళలను నాశనం చేస్తున్నారు ఆ ఇద్దరు మోటు పతులు కలిసి. మాకు మోటు పతులు కావాలి. వాళ్ళు ఎక్కడుంటారని నువ్వు చెప్పగలవా? వాళ్ళ గురించి మొత్తం విషయం అంతా నాకు బాగా తెలుసు. కావాలంటే వాళ్ళిద్దరిని పట్టిస్తాను, కానీ ఒక కండిషన్. అదేంటంటే సారీ, కండిషన్ అసలు ఏమీ లేదు. రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. నేను తెలుగులో కొంచెం వీక్. నోర్జా చెప్పేశాను. నా రిక్వెస్ట్ ఏంటంటే నన్ను మీతో పాటు ఉంచుకోండి. నేను సహాయం చేస్తాను. మీరు ఏం చెప్పినా అవన్నీ నేను చేస్తాను. మోటో పొత్తలు మీరు ఏం చేసినా సరే నేను చాలా సంతోషిస్తాను. ప్లీజ్. సరే, ఓకే. ఇప్పుడు మనందరికీ ఒక విషయం బాగా అర్థమయ్యింది. మనం వాళ్ళతో కలపడలేము అని. ఇప్పుడు మనం మన బుర్రని ఖచ్చితంగా ఉపయోగించి తీరాలి. చూడండి డాక్టర్ జట్కా, ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏమిటంటే మేము ఎలాగైనా సరే ఆ విలన్స్ తో పోరాటానికి నువ్వు మాకు సూపర్ హీరోస్ ఉండే పవర్స్ వచ్చేలా చెయ్యాలి. మాకు ఖచ్చితంగా పవర్స్ వచ్చేలా చెయ్యి. మిత్రమా, సహోదరుడా, నాకు కాస్త టైం ఇవ్వండి అయ్యా. నేను మీ ఇద్దరికి సూపర్ పవర్స్ ఇస్తాను. ఇప్పుడు టైమే నీ దగ్గర లేదు. మోటు పత్రులు, నా మిత్రమా, సహోదరులారా, మీరు సీక్రెట్ గా ఈ దారి ద్వారా బయటికి తప్పించుకొని వెళ్ళిపోండి.
పదండి. తెరవండి. అమ్మా! ఎక్కడ దాక్కున్నారు? నేను చెప్తాను, బయటికి లాగండి, లాగండి బయటికి. You are looking so funny. నన్ను ఎగతాళి చేయడం ఆపండి. ఇది డాక్టర్ జట్కా ల్యాబ్. అతను ఖచ్చితంగా ఏదో ఒక స్వరంగం చేసే ఉంటాడు. అయితే రండి, బయటికి వెళ్ళి చూద్దాం. ఏదైనా సరే ఇటు పక్క రావాలి కదా. నేను వస్తున్నాను, ఆగండి. అయ్యమ్మా, ఈ జాన్ వాళ్ళతో కలిసిపోయాడు. ఈ విషయం వెంటనే మోటు పతులకు చెప్తాను. చింగం గారు, మీకు వినిపిస్తోందా? అరే పతులు, దారి మూసుకుపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? హలో మోటు పతులు, బయటికి రండి. మీరు తప్పించుకోలేరు, మీకు అన్ని దారులు మూసుకుపోయాయి. జాన్, శత్రువులతోనే చేతులు కలుపుతావా? చూసారా బాస్, మీరు ఉంటూ ఉండగానే నేను ఇన్ని దెబ్బలు తింటున్నాను. నువ్వు చాలా ఫన్నీగా ఉన్నావు. ఐడియా. అరే, ఈ అమ్మాయి జుట్టు తెల్లగా ఉంది, నల్లగా ఉంది, కాదు ఎర్రగా ఉంది. అరే పతులు, తను వదలడం లేదు. ఎప్పుడు ఒకే ట్రిక్ పని చేయదు మోటు. మోటు పతులు, మేము అందరికంటే చాలా శక్తివంతులమని నీకు నిరూపించడానికి చూపిస్తాం. మా శక్తి ఏంటో మీరే చూడండి. మేము ఈ భూమిని ఆక్రమించుకోబోతున్నాం. మమ్మల్ని అసలు ఎవరు ఆపలేరు. నీ వల్ల కూడా అది కాదు. ఇక్కడ జరిగే అన్ని తమాషాలు మీరు కంటితో చూడబోతున్నారు. ఆ తర్వాత మీరు మా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోబోతున్నారు. క్షమాపణ అడిగేది నువ్వే. మంచికి చెడుకి మధ్య జరిగే యుద్ధంలో ఇప్పుడు మంచే గెలుస్తుంది, అది గుర్తుంచుకో. ఇప్పుడు మీరు ఇక్కడే పడుండండి. మోటు పతులు, మమ్మల్ని క్షమాపణ అడిగి మాకు బానిస అవ్వండి. మేము మిమ్మల్ని క్షమిస్తాం. లేదంటే ఈ జైల్లోనే మీరు ఖైదీలుగా ఉండబోతారు. మోటు, మీ ఇద్దరు బాగా ఆలోచించుకుని మాకు చెప్పండి. అంతవరకు జాన్, వీళ్ళిద్దరిని 24 గంటలు కనిపెడుతూనే ఉండు. గుర్తు పెట్టుకో, వీళ్ళిద్దరూ పారిపోకూడదు. జాన్, నీకు సిగ్గుండాలి. నువ్వు ఫుర్ఫురి నగర ప్రజలకి అండగా ఉండడానికి బదులు ఆ ముగ్గురికి సాయం చేస్తున్నావా? ఆగుపతులు, నన్ను మాట్లాడివు. ఈ ముగ్గురికి అర్థం కావడం లేదు. ఒక పక్క మనిద్దరం ఫుర్ఫురి నగర్ ని కాపాడలేక బందీలై ఉన్నాం. వీళ్ళని చూడు. జాన్, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మేం బయటికి వెళ్ళడానికి ఒక్క అవకాశం దొరికితే చాలు. మేమేం చెయ్యగలమో మీకు చూపిస్తాం. లేదు పతులు, నాకు వీళ్ళ ముగ్గురు మీద చాలా కోపం వస్తోంది. పదే పదే నన్ను అడ్డుకోవద్దు. ఒక్కసారి మనం బయటికి వెళ్తే జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఎలా చెప్పాలంటే నీకు కోపంలో నీ కళ్ళే కనిపించడం లేదు. మోటు, నువ్వు లాకప్ నుంచి బయటకు వచ్చావు, అలాగే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయావు. ఏంటి, నేను బయటికి వెళ్ళానా? ఎలా వెళ్ళాను? నువ్వు కోపంతో రెచ్చిపోతూ ఉన్నావు కదా, అప్పుడు వెళ్ళావు. నిజంగానే నేను బయటికి వెళ్ళాను. అరే, నాకెందుకు గుర్తు రావడం లేదు. మరేం పర్వాలేదు. నేను ఒక్కసారి బయటికి వెళ్ళానంటే ఇంకోసారి కూడా బయటికి వెళ్ళగలను.
అరే పత్రులు, నేను బయటికి వెళ్ళలేకపోతున్నానే. అరే మోటు, నేను నిన్ను ఏం చేయాలి? నువ్వు మాట్లాడకుండా వెనక్కిరా. ఫుర్ఫురీ నగర ప్రజలారా, పింకీ ప్యాంకీ పాంకీ, హాయ్, హలో, నమస్కారం. మన మొదటి పరిచయం అంత బాగాలేదు, మీకు అర్థమయ్యే ఉంటుంది కదూ. అందుకని ఇప్పుడు మేము మీ అందరికీ చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పబోతున్నాం. ఇక్కడి నుంచి ఈ ఫుర్ఫురీ నగరానికి ఓనర్స్ మేము ముగ్గురమే. ఇక్కడి నుంచి అంటే ఈ రోజు నుంచి మీరందరూ మేము చెప్పిన మాట వినాలి, వినే తీరాలి. ఏంటి, మీరిద్దరు ఫుర్ఫురీ నగర్కు ఓనర్లు కాలేరు. ఎవరు మీ మాటని వినరు, ఎవరు వినరు. ఓకే, యువర్ విష్. వినకండి. ఏం చేస్తున్నా? వదిలు 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 వదిలు. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఎవరైనా ఎదిరించదలుచుకున్నారా? ఇంకెవరికి ఎదిరించడానికి ధైర్యం లేదనుకుంటాను. ఎవరు మాతో పాటు ఉంటారో వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. బయటికి తీయండి. కాళ్ళతో చెప్తే పని జరగదు, చేతులు పైకెత్తి చెప్పండి. నన్ను కాపాడండి. ఇప్పుడు మీరందరూ మీ దగ్గరున్న డబ్బులు, ఖరీదైన నగలు, ఖరీదైన వస్తువులు అన్ని తీసుకొచ్చి మా దగ్గర ఇచ్చేయండి. తర్వాత ముఖ్యంగా మాకు బ్లూ డైమండ్స్ కావాలి. అందుకనే మేము ఇక్కడికి వచ్చింది. అవి ఏ బ్యాంక్ లో ఉన్నాయి? నాకు తెలుసు. అయితే నువ్వే మాకు కావాలి. పదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు వెళ్ళి తీసుకొచ్చి మాకు అప్పగించు. అది మాత్రమే కాకుండా ఒక్కొక్క బ్యాంకులో ఎంత డబ్బు ఉందో ఆ మొత్తాన్ని నా దగ్గరికి తీసుకురండి. ఎందుకంటే అది ఇప్పుడు మా స్వంతం. అర్థమవుతుందా? వెళ్ళండి. అరే మిత్రమా, లే మిత్రమా, లేగు. పత్రులే, నేను కలగంటున్నాను. నా కలలో నన్ను నేనే కలుసుకుంటున్నాను. నాతో పాటు నువ్వు కూడా నన్ను కలుసుకోవడానికి వచ్చావు. ఇదేమిటి, ఇలా జరిగింది ఏమిటి? ఒకవేళ నేను కలగంటున్నట్టుగా ఉంది. అవును మోటు. మోటు పత్రులు, ఇది కళ కాదు, ఇది మేమే. కసిటరామ్, ఇంకా డాక్టర్ జట్కా. అరే మిత్రమా, సోదరుడారా, మేము మిమ్మల్ని కాపాడడానికి వచ్చాం. కానీ మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? అరే తమ్ముళ్ళారా, నా మిత్రులారా, మీరిద్దరు ఇక్కడ ఉన్నారంటే ఆ ముగ్గురు దగ్గర నుంచి ఆ ఫుర్ఫురీ నగర్ ని ఎవరు కాపాడతారు? ఇదిగోండి, ఈ స్ప్రే తీసుకోండి. దీన్ని కొట్టుకుంటే మీరిద్దరు చిన్నవాళ్ళుగా మారిపోయి బయటికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఈ స్ప్రేని కొట్టుకున్నారంటే పెద్దవాళ్ళుగా మారిపోతారు. ఇదిగో తీసుకోండి. ఇది చూడండి. నువ్వు మా కోసం ఈ జైలుకి బందీగా వచ్చావు, ప్రాణాన్ని కూడా పణంగా పెట్టావు. మోటు, నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు నన్ను చాలా ఎమోషనల్ చేసేసావయ్యా, చాలా చేసేసావు. కానీ ఇది ఎమోషనల్ అయ్యే టైం కాదు. మీరిద్దరు త్వరగా బయటికి వెళ్ళండి. సింగం సార్ దగ్గర మీకోసం ఒక సూపర్ పవర్ డ్రెస్ ని ఉంచాను. మీరిద్దరు ఆ టాబ్లెట్ ని వేసుకుని సూపర్ విలన్స్ తో ఫైట్ చేయడానికి సూపర్ హీరోలా సూట్ వేసుకొని సిద్ధం అవ్వండి. తర్వాత ఇంకి ప్యాంకీ పాంకీ వాళ్ళ ముగ్గురిని ఒక పని పట్టండి.
కానీ పెద్దన్నయ్య నువ్వు మాతో పాటు ఎందుకు రావడం లేదు? కానీ నా మిత్రమా, నా సోదరుడా, విషయం ఉందయ్యా. ఒకవేళ మీరిద్దరూ ఇక్కడ లేకపోతే వాళ్ళు ముగ్గురు అలర్ట్ అయ్యి మీ ఇద్దరిని వెతకడం ప్రారంభిస్తారు. తర్వాత మీరు తయారవడానికి అవకాశం దొరకదయ్యా. నేను గజిట ఇక్కడ మోటుపత్రులా ఉంటాము. తర్వాత వాళ్ళు మీరిద్దరూ ఇక్కడే ఖైదీలుగా ఉన్నారని వాళ్ళు అనుకుంటారు. డాక్టర్ జట్కా, నీ ప్లాన్ అద్భుతంగా ఉంది. పదమోటు, మనం ఇప్పుడే బయలుదేరి తీరాలి. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా, నీలాంటి స్నేహితుడు దొరికినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ మిత్రులారా, మీరు జాగ్రత్తగా ఉండండి. పంతులు, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అయ్యమ్మో మోటు పత్తులు, త్వరగా ఈ క్యాప్సూల్స్ మింగండి మింగండి. ఇప్పుడు అయిపోతున్నావు. ఏమీ కాలేదు. ఏం పర్లేదు, ఒక్క నిమిషం వీటిని ట్రై చేయండి. అలాగే వేసుకున్నావు. కానీ ఏమైంది? దీనివల్ల కూడా ఏమీ కాలేదు. ఒక్క నిమిషం. గాలి కొడతాను. అయ్యమ్మా, ఇప్పుడు మోటు వంతు. అరే పెద్దనే చాలా అద్భుతమైన సూట్ తయారు చేశాడు. ఈ సూట్ వేసుకుంటే మనిద్దరం అచ్చం సూపర్ హీరోస్ లాగే ఉన్నాం పతులు. దీన్ని వేసుకుంటే సూపర్ హీరో పవర్స్ వచ్చేసినట్టుగానే ఉన్నాయి పతులు. చాలా కొత్తగా అనిపిస్తోంది. పతులు, నా పవర్ చూసావా? నేను గాలిలో కూడా ఎగరగలుగుతున్నాను. పతులు, నేను నమ్మలేకపోతున్నాను. ఈ సూట్ వేసుకుంటే నేను గాల్లో ఎగరగలుగుతున్నాను. ఇంకా ల్యాండింగ్ మాత్రమే ప్రాక్టీస్ చెయ్యాలి. మోటు, నువ్వు ఎగురుకుంటూ కిందకు రాలేదు. నువ్వు గాలిపోయాకే కిందకి వచ్చావు. పవర్ గివర్ ఏమీ లేదు. నీ సూట్ లోంచి గాలి లీక్ అయిపోయింది. అందువల్లే ఎగురుతూ నువ్వు కిందకు వచ్చేసావు. ఇదిగో చూడు. ఏంటి, నేను సూట్ వేసుకోగానే పంచర్ అయిపోయిందా? అయినా మరేం పర్వాలేదు. మనం సూపర్ పవర్ టాబ్లెట్స్ వేసుకున్నాం కదా, తప్పకుండా దాని ఫలితం ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి ఆ రాక్ ని ముక్కలు చేస్తాను. పవర్ రాలేదు పతులు, పవర్ రాలేదు. అయ్యమ్మా, డాక్టర్ జట్కా ఇచ్చిన క్యాప్సూల్స్ సూటు ఏం పని చేయడం లేదు. ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్పి వెళ్ళారు. కొండల్ని పిండి చేయొచ్చని, అన్ని మాటలే, చేతల్లో ఏమీ లేదు. అయ్యమ్మా, అరే చింగం గారు, మీరు ఏ కొండని తవ్వారు? పతులు, నీకేమైనా తెలుసా? తెలుసు, నేను నిన్ను అక్కడికి తీసుకువెళతాను. కానీ ప్రస్తుతానికి మనం ఇంకో ప్లాన్ వెయ్యాలి. ఆ సూపర్ విలన్స్ తో పోరాడడానికి మనం ఇంకా చాలా శక్తులు సంపాదించాలి. ఏమిటి, అర్థమైందా? గుడ్ మార్నింగ్ మోటు పదులు. మీరిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారనుకుంటాను అని నేను నమ్ముతున్నాను. చెప్పండి, క్షమాపణ అడిగి మాతో కలుస్తారా లేక జైల్లోనే ఉంటారా? ఏ నిర్ణయం తీసుకున్నారు? మేము ఎప్పుడు మీకు తోడుగా ఉండం, ఏం జరిగినా సరే. అవును, మేం మీతో చేతులు కలపము, ఎప్పటికీ కలపం, ఎప్పటికీ. కలపపోతే పండి, మీరు మామూలు మనుషులు కాదు. కానీ అందరికీ ఏదో ఒక వీక్నెస్ ఉండే ఉంటుంది. మీకు కూడా ఉంటుంది. మాకు ఎలాంటి వీక్నెస్ లేదు. వినండి డాక్టర్ జట్కా, గస్టారాం, మీరు వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ అని విన్నారు. ఈ కర్రని చూసారా? దీంతో మీ ఇద్దరిని ఒక పట్టు పట్టి భయం అంటే ఏమిటో చూపిస్తాను. అక్కడ ఈ దెబ్బల్ని వాళ్ళు అనుభవిస్తే ఆ బాధని మీరిద్దరూ ఇక్కడ అనుభవించాలి. ఏంటి, మీరు సిద్ధంగా ఉన్నారా? చాలు, తీసుకోండి.
ఇప్పుడు దీంతో మిమ్మల్ని కొట్టబోతున్నాను. మీరు మాకు సహాయంగా ఉంటానని చెప్పేంత వరకు దీంతోనే మిమ్మల్ని పోతాను. ఇప్పుడు మీరు చూడబోతున్నారు. అన్నా, ఇంత పెద్ద కర్రతో మమ్మల్ని కొట్టవలసిన అగత్యం ఏమొచ్చింది? పర్వాలేదు జాన్, వీళ్ళని కొట్టడానికి ఈ కర్ర చాలా బాగుంది. ఈ కర్రతో వాళ్ళిద్దరిని కొడితే ఆ శబ్దం ఇక్కడికి వినపడాలి. అప్పుడు వీళ్ళిద్దరి మనసు ఖచ్చితంగా మారిపోతుంది. చెప్పండి, నా ప్లాన్ ఎలా ఉంది? బాగుంది కదూ? బాగుందా? దీనికి బదులుగా ఇంతకు ముందు ఉన్న కర్రే బాగుంది. ఇంత పెద్ద బండతో ఎవరు దెబ్బలు తింటారు? ఏమిటి మీ ఇద్దరికి చెమటలు పడుతున్నాయి? వాళ్ళకే కదా దెబ్బలు పడేది. నేను తెలుసుకున్నాను, వీళ్ళిద్దరూ చాలా విచిత్రమైన మనుషులని తెలుసుకున్నాను. వాళ్ళని పట్టుకెళ్ళి నేరుగా మార్స్లోనే వదిలేస్తాను. అక్కడ వాళ్ళకి ఒక చుక్క నీళ్లు కూడా దొరకవు. ఆ తర్వాత వాళ్ళకి ఒక మెతుకు బియ్యం కూడా దొరకవు. అక్కడ వాళ్ళకి ఆకలేసినప్పుడు అక్కడ ఉన్న రాళ్ళను తిని వాళ్ళు ఆనందిస్తారు. అంత పని మాత్రం చేయకండి. మేము మీ స్నేహాన్ని కలుపుతానికి ఇలా చేసాం, కానీ మేము ఇప్పుడు మీ దగ్గర ఇరుక్కుపోయాం. ఈ పత్రులు ఏమిటి గస్తారంలా మాట్లాడుతున్నాడు? చెప్పు. ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది. మీరు చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి. నువ్వు చెప్పింది నిజమే. డాక్టర్ జట్కా గస్టేరాం వాళ్ళిద్దరితో మనకి ఎటువంటి పగ లేదు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అందుకని వీళ్ళకే మనం గుణపాఠం నేర్పించాలి. తీసుకెళ్ళండి, వీళ్ళిద్దరిని అగ్నిగుండంలో పారేయండి. వదిలేండి, మేము వెళ్ళిపోతాను. వదిలేండి, నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతాను. మమ్మల్ని వదిలేయండి, మేము వెళ్ళిపోతాం. మా 20 ఏళ్ళ అనుభవంలో మేము ఎప్పుడు వాళ్ళకైనా చూసిందే లేదు. ఇలా చూడండి, నేనే గసితారాం. చూడండి, బాగా చూడండి. సోదరుడా, ఇంకొంచెం ఓపిక పట్టలేవా నువ్వు? శభాష్ జాన్, పొట్టివాడివైనా గట్టివాడివే. మీరిద్దరు ఇక్కడికి ఎలా వచ్చారు? అరే మిత్రమా, సోదరుడా, ఇప్పుడు ఏం జరగబోతుంది? నెంబర్ 1, నెంబర్ 2, మోటు పతులు ఎక్కడ? ఇంకి పాంకి ప్యాంకి ఎంత పవర్ఫుల్ గా ఉంటే ఏంటి? ఇన్ని ట్యాంకర్లకు ఎదురుగా వాళ్ళు అస్సలు నిలబడలేరు. కావాలంటే నువ్వే చూడు మోటు, వాళ్ళు తోక ముడుచుకుని ఎలా పారిపోతారో చూడు. మోటు పతులు, మీరిద్దరూ చాలా తెలివితేటలుగా మా జైలు నుంచి తప్పించుకున్నారు. మళ్ళీ మమ్మల్ని కలవడానికి ఇక్కడికి పిలిపించుకున్నారు. మీ ఇద్దరికి ధైర్యం చాలా ఎక్కువ. ధైర్యం మాలో రక్తంతో కలిసి తిరుగుతూ ఉంటుంది పాంకి. నక్కకి చెడు టైం వచ్చినప్పుడు నగరాన్ని వైపు పరిగెడుతుందని అంటారు. మీరిద్దరు ఏమనుకుంటున్నారు? ఈ ట్యాంకర్ ద్వారా మమ్మల్ని అంతా చేద్దామనా? మీరిద్దరు మీ తల్లోనే మట్టి పోసుకుంటున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. ప్రయత్నించి చూడండి, చూద్దాం. కొట్టండి. ఎందుకు ఆపేశారు? ఇంకా ఫైర్ చేయండి. ఇంకా ఏమైనా బాకీ ఉంటే అది కూడా ప్రయత్నించండి.
తెలియగానే మన కాళ్ళ కింద గోతిని మనమే తవ్వుకున్నావా ఏంటి? మోటు పోరాటం ముగిసేంత వరకు విజయం అపజయం మనం నిర్ణయించలేం. మనం గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. పతులు, నాకెందుకో మన ప్లాన్ ఫ్లాప్ అవుతోంది అనిపిస్తోంది. దీనికి నువ్వేమంటావు? మోటు పతులు ఎక్కడికి పారిపోతున్నారు? మేము ఇక్కడున్నాం. రండి, వచ్చి మాతో తలపడండి. జనరల్ సెక్రటరీ, వీఆర్ ఆల్ వరీడ్ అబౌట్ సూపర్ విలన్స్. వాళ్ళు ఈ ప్రపంచాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మన కంట్రీకి చెందిన ఫోర్స్ వాళ్ళని పట్టుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. మనమందరం కలిసి తప్పకుండా ఏదో ఒకటి చెయ్యాలి. అసలు ఏం జరుగుతోంది? హలో జెంటిల్మెన్, వి ఆర్ పింకీ, ప్యాంకీ అండ్ పాంకీ. పారిపోండి, ప్రాణాలతో పారిపోండి, పారిపోండి. ఒక విధంగా ఈ మీటింగ్ ని మేమే పూర్తి చేయాలనుకుంటాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ విషయం మీకు చెప్పడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. అదేంటంటే, మీరు ఏమి చేసినా సరే మా పవర్ ముందర మీరు ఏమీ చెయ్యలేరు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మేము చెప్పిన మాటని మీరు జాగ్రత్తగా వింటే మీ జీవితాలు బాగుంటాయి. అదేమిటంటే, ఈ మొత్తం భూమి మీద మా రాజ్యమే నడవాలి. అలా కాదని ఏమైనా సమస్య ఉంటే అది ఇప్పుడే చెప్పండి. ఎందుకంటే ఆ తర్వాత వినటానికి మాకు మూడ్ లేకుండా పోవచ్చు. మీకు అర్థమైందా? ఇందుకు మేము ఒప్పుకోము. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా దేశాన్ని నీకు హ్యాండ్ ఓవర్ చేయను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు సంతోషంగా మీ మీటింగ్ ని పూర్తి చేసుకొని బయటికి వెళ్ళొచ్చు. మీరందరూ తలదించుకోవడం చూస్తుంటే మీరందరూ మేము చెప్పిన వాటికి ఒప్పుకుంటున్నారు అనుకుంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మోటు పతులు, మీరిద్దరూ త్వరగా లోపలికి వెళ్ళి డాక్టర్ జట్కా ఇంకా గస్టరాముని బయటికి తీసుకురండి. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. బాస్ బాస్, మన ముగ్గురం వాళ్ళకి తోడుగా ఉన్నాం కదా. ఒకవేళ పని అయిపోయిన తర్వాత మన ముగ్గురిని పావులా వాడుకుంటే అప్పుడే చేద్దాం బాస్. నోరు మూసాయి. ఈ పింకీ ప్యాంకీ పాంకీ వాళ్ళ దృష్టి అంతా ఈ భూమి మీదే ఉంది, కానీ నా దృష్టి మాత్రం ఒక్క ఫుర్ఫురి నగరం మీదే ఉంది. వాళ్ళు మొత్తం భూమిని చూసుకుంటే నేను ఫుర్ఫురి నగరం మొత్తాన్ని ఇప్పుడు ఫుర్ఫురి నగరం మొత్తం జాన్ కంట్రోల్ లోకి రాబోతోంది. ఎవరు నన్ను పట్టుకున్నది? ఇక్కడంతా చెత్తగా ఉంది. ఏదైనా పురుగు నన్ను కొరికిందేమో. వెళ్ళండి వెళ్ళండి, అంతా శుభ్రం చేయండి, బాగా శుభ్రం చేయండి. వెళ్ళండి. డాక్టర్ జట్కా, మోటు పతులు, మిత్రమా సోదరులరా, మీరు ఇక్కడికి వచ్చేసారా? నేను అన్ని ఏర్పాట్లు చేసేసానుగా. పెద్దన్నయ్యా, నువ్వు ఇక్కడ మా కోసం కూర్చుని లాభం లేదు పెద్దన్నయ్యా. నువ్వు తయారు చేసిన మందు. అవును డాక్టర్ జట్కా,
మనమంతా కలిసి ఏదో ఒకటి చేద్దాం, ఏమంటారు? బాస్ బాస్ ఆ మోటు పత్రులు లోపలికి వచ్చేసినట్టున్నారు. అలాగా అయితే రా వెళ్ళి బాస్కు చెప్పొద్దాం. పద. మనం తొందరగా ఇక్కడి నుంచి పారిపోవాలి. ఓ మిత్రమా సోదరుడా, త్వరగా స్ప్రే చెయ్యి. బాస్ బాస్ త్వరగా రండి, మోటు పత్రులు లోపలే ఉన్నారు. ఎక్కడ వాళ్ళందరూ ఎక్కడ? మీరిద్దరు ఇక్కడ నలుగురున్నారని చెప్పారు, ఇప్పుడు వాళ్ళు కూడా తప్పించుకుని పారిపోయారా? మీరు ముగ్గురు గురకబెట్టి నిద్రపోతున్నారా? బాస్ బాస్ వాళ్ళు నలుగురు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఉండడం మేము మా కళ్ళతో చూసాం. మమ్మల్ని నమ్మండి బాస్. ఈ భయంకరమైన శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? సోదరులా, ఇది భయంకరమైన శబ్దం కదా. ఏదో ఒకటి పెద్దగా మన వైపుగా వస్తుంది. చూడండి, అటు చూడండి. ఈ చిన్న చిన్న వస్తువులన్నీ ఏమిటి? ఇవి ఎలుకలు మాత్రం కాదు, కానీ మనం తినొచ్చు అనుకుంటా. అలాగైతే నా 20 ఏళ్ల అనుభవంలో నేను ఎప్పుడు పిల్లికి ఆహారం కాలేదు. అలాగైతే నా 20 ఏళ్ల అనుభవంలో నేను ఎప్పుడు బాలుగా కూడా మారలేదు. అరే మిత్రులారా, సోదరులారా, త్వరగా పెద్దగా అవడానికి స్ప్రే కొట్టండి. కొడతాను డాక్టర్ జట్కా. థ్యాంక్ యూ. మేము మీ ముగ్గురిని కలవాలని అనుకుంటున్నాం. మోటు పత్తులు మీరిద్దరు చాలా గొప్పవాళ్ళు. ఇంత జరిగినా కూడా మీ ఓటమిని మీరు ఒప్పుకోలేదు. మీరేమో ట్యాంకర్లు పెట్టి, ఏరోప్లేన్లు పెట్టి మా మీద దాడి చేశారు, కానీ అన్నింటినీ నాశనం చేశాం. ఇప్పుడు ఏ ప్లాన్ వేశారు? ఏం చేస్తాం, ఇదే మోటు పతులకు ఉన్న అలవాటు. మేము ఎప్పుడూ కూడా అపజయాన్ని అంగీకరించాం. మేము ఏమనుకుంటున్నామంటే మీలోకి సూపర్ పవర్స్ వచ్చాయనుకుంటున్నాం, కానీ ఎలా చూసుకున్నా మీరు ముగ్గురు కూడా మనుషులే కదా. అందుకని మేము మీ ముగ్గురు లోపల ఉన్న ఇన్నర్ పవర్ ని చెక్ చేయాలనుకుంటున్నాం. మీరు ముగ్గురు మా పవర్స్ ని ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారా? సరే చూసుకుందాం. ఏమిటిది? మేడం, దీన్ని స్లీప్ బాంబ్ అంటారు. అవును, సూపర్ విలన్స్ కి నిద్ర వస్తుందా లేదా అని మేము చూడాలనుకున్నాం అంతే. నాకంతా మసగ్గా కనిపిస్తుంది. నేను కూడా నా కళ్ళు తెరవలేకపోతున్నాను. కళ్ళు అసలు మూయకండి. మోటు పతులు, దీనికి తగిన శిక్ష మీకు పడాల్సిందే. వదలం. బ్యాంకీ, మోటు పత్రుల శక్తిని నువ్వు తక్కువ అంచనా వేయొద్దు. ఇప్పుడు చూపించు నీ సూపర్ పవర్స్. సరిగ్గా నిలబడలేకపోతున్నావు. ప్రయత్నించు, నీకు చేతనైతే ప్రయత్నించు.
మోటు పతులు మేము మిమ్మల్ని అసలు వదిలిపెట్టాం. మనం కూడా వెనకనే వెళ్దాం, పదండి. ఎక్కడికి తప్పించుకుని పారిపోతున్నారు? ఇది టైంకి సంబంధించిన విషయం. నిన్న మీ టైం బాగుంది, ఈ రోజు మా టైం బాగుంది. ఇక మీరు ముగ్గురు తప్పించుకోలేరు. మీరు ఎక్కడికి పారిపోతారో పారిపోండి, మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాం. మోటు ఫైట్ చేయి. మిత్రుడా, సోదరుడా, అనేకంగా ఇది వర్కౌట్ అయినట్టుగా ఉంది సోదరుడా. మోటు పత్రులు అదరగొట్టేశారు. మోటు పత్రులు ఇద్దరు మన నగరానికి సేవకులు. మోటు పత్రులు, మీరిద్దరు దీన్ని ప్రూవ్ చేశారు. కొన్నిసార్లు బలానికన్నా బుద్ధినే యూజ్ చేయాలని నిరూపించారు. థ్యాంక్ యూ బాక్సర్ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే మమ్మల్ని పొగుడుతున్నారంటే మేము నిజంగా చాలా గొప్ప పని చేసినట్టే. మోటు పత్రులు, ఈ రోజు మీరిద్దరు ఎంతో ధైర్యంతో కూడుకున్న పని చేసి విజయాన్ని సాధించారు. వెల్ డన్. అలాగైతే వీళ్ళు ముగ్గురికి స్పృహ వచ్చినట్టుంది. మమ్మల్ని కాపాడండి. ఒకవేళ వాళ్ళు చైన్ ని తెంపేస్తారేమో. లేదు గజిట, ఆ చైన్ ని నేను స్పెషల్ స్టీల్ తో తయారు చేశాను. అయ్యమ్మా, ఎంత స్ట్రాంగ్ గా తయారు చేసిన స్పెట్స్ కూడా పగలగొట్టారు. మోటుపతులు, ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరందరూ కూడా పక్కకు వెళ్ళండి. పాల్గొండి. నన్ను కూడా మీద తీసుకెళ్ళండి. ఎక్కడికి పారిపోతున్నారు? వాళ్ళని తప్పించుకోలేరు. ఎందుకు ఇంత తొందర పడుతున్నారు? హలో మోటు పత్లు, ఎక్కడికి పారిపోతున్నారు? ఇక్కడ చూసే ఆట మొత్తం మీకోసమే జరుగుతుంది. వెంకీ, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళు. హలో మోటు పతులు, మీ కొత్త చోటు ఎలా ఉంది? నచ్చిందా?
ఇప్పుడు నేను మీ ప్రపంచానికి వెళ్తాను, ఆక్రమించుకుంటాను. అప్పుడు మీరు సూపర్ హీరోస్ కాదని మేమే సూపర్ హీరోస్ అని ఈ ప్రపంచానికి తెలియజేస్తాం. మీరు సూపర్ హీరోస్ కాదు, సూపర్ విలన్స్. ఇక ఎప్పటికీ మారరు. ఇంకా మీ ఇద్దరు పగరు తగ్గలేదు. మీరిద్దరూ మా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగే వరకు మీరు బందీలుగా ఉంటారు. ఇలాగే మీరు జీవితాంతం శిక్ష అనుభవిస్తారు. ఆ తర్వాత ఇందులోంచి మిమ్మల్ని ఎవరు బయటికి తీయలేరు. చాలా దేశాలు మేము పెట్టిన కండిషన్లకి ఒప్పుకున్నారు. ఇంకా ఎవరెవరు ఒప్పుకోలేదో వాళ్ళ పరిస్థితి అతి దారుణంగా ఉంటుంది, తెలుసుకోండి. నా కళ నెరవేరబోతోంది. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. మోటు పతుల వల్ల మన శరీరాలు చాలా బలహీనపడ్డాయని నాకు అర్థమవుతోంది. ఏదో ఒకటి చేసి ఒక నిద్ర మాత్రం వేస్తే సులభంగా నిద్రపోయే స్థితిలో ఇప్పుడు మనం ఉన్నాం. అందువల్ల మన శక్తిని మనం తిరిగి పొందాలి. పింకీ, పాంకీ, రెడీ రెడీ. రండి, టెస్ట్ చేద్దాం. ఈ లోకంలో పెద్ద విలన్లు ఫ్రమ్ మార్స్ భయభ్రాంతులకు గురి చేశారు. ఏ దేశస్తులు అయితే వాళ్లకు లొంగాలనుకోవడం లేదో వాళ్ళని నాశనం చేసేస్తున్నారు. వాళ్ళంతా ఎలా ధ్వంసం చేస్తున్నారో మీరు చూడండి. ఈ లోకం అంతా మన కాళ్ళ దగ్గరుంది. అలాంటి చోటులో మనం ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ ని ఫిక్స్ చేయాలి. అక్కడికి ఎవరూ వచ్చి మన దాడి చేయకుండా చూసుకోవాలి. బాస్, బాస్, ఆ డైమండ్స్ వచ్చేసాయి. ఇలా చూడండి బాస్, ఇలా తడతలా మెరిసిపోతుంది. గుడ్ వర్క్. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి మోటు పతులు ఏం చేస్తున్నారో చూడు. వాళ్ళు విల్ పవర్ తగ్గేటట్టు నువ్వు ప్రయత్నం చేయి. ఓకే బాస్. బాస్ బాస్ ఆగండి, నేను వస్తున్నాను. ఆ దద్దమ్మలు ఈ స్మోకింగ్ బాంబ్స్ వల్ల మనకు నిద్ర వస్తుందని ఊహిస్తున్నారు. మనకు పవర్ వచ్చింది. అరే తమ్ముడా, నా మిత్రుడా, ఇట్స్ టైమ్ టు స్లీప్. కంటిన్యూగా ఫైర్ చేస్తాను. ఫైర్ ఫైర్. లగాయత్తు, ఇప్పుడు స్లీప్ బాంబ్స్ కూడా పనిచేయట్లేదు. ఇంకా ఫైర్ చేయండి. మేము మోటు పత్రులని వదిలే ప్రసక్తే లేదు. మమ్మల్ని క్షమాపణ అడిగి మీ తల దించుకోండి, వెంటనే చెయ్యండి. అరే తమ్ముళ్ళారా, నా మిత్రులారా, వీళ్ళు చాలా పవర్ఫుల్ అయిపోయారు. ఇక మనం వీళ్ళని ఓడించలేమయ్యా. సారీ సారీ, మేము ఓడిపోయాము. మీతో మేము ఫైట్ చెయ్యము. మిత్రమా, సోదరుడా, పింకీ పాంకీ పాంకీ జిందాబాద్. పింకీ పాంకీ పాంకీ జిందాబాద్.
కారు లోపలికి ఎలా వచ్చింది? నాకంత త్వరగా కోపం రాదు, కానీ కోపం వచ్చిందనుకోండి అంత త్వరగా పోదు. మీరు దొంగతనం చేసిన క్షమిస్తాను, కానీ ఫుర్ఫురి నగరానికి ద్రోహం చేయాలనుకుంటే ఎప్పటికీ క్షమించను. క్షమించను క్షమించను క్షమించను, ఎప్పటికీ క్షమించను. మోటు పత్లు చూడండి ఏం తీసుకొచ్చాను. చూడండి సువాసన. వెరీ గుడ్. అయ్యమ్మా, ఈ కవర్ రూమ్ లోపల కారు ఎలా రాగలదు? మీరు కలగంటున్నారు. నిద్రపోండి నిద్రపోండి. ఏంటి నిద్రపోవాలా? ఇప్పుడే కదా చికెన్ తిన్నాను, మీకు దెబ్బలు తిన్నాను, ఇప్పుడు ఎలా నిద్ర వస్తుంది? అయ్యమ్మా, అది కూడా కలే. మాకు బాయ్ బాయ్ చెప్పేసి నిద్రపోండి నిద్రపోండి. డోర్ క్లోజ్ చేసి ఉంది. చింగం గారు కారు లోపలికి ఎలా వచ్చింది? ఇది ఖచ్చితంగా కళ అయి ఉంటుంది. దెబ్బలు తిన్నది మాత్రం నాకు ఇంకా నొప్పిగానే ఉంది. అయితే ఇదంతా నిజమేనా? అరే ఇది నిజమే. మరిప్పుడు పింకీ ప్యాంకీ పాంకీ నన్ను ఇప్పుడు డాంకీగా మార్చేస్తారు. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. రండి. ఇదంతా ఏంటి? ఏం జరిగింది? ఇది కళ నిజమో తెలియటం లేదు. ఇది కళ అయితే మేము పడుకుని ఉన్నాం, కానీ ఇది నిజమైతే మోటు పత్రులు తప్పించుకున్నారు. లేదు, వాళ్ళు ఎలా తప్పించుకున్నారు? డాక్టర్ జట్కా, ఇదిగో వచ్చేసారు సూపర్ హీరోస్. స్మార్ట్ గా ఉన్నారు కదా? స్మార్ట్ గానే ఉన్నాం, కానీ ఈ డ్రెస్ స్ట్రాంగ్ గా ఉంటుందా లేదా? అరే మిత్రుడా, నా సోదరుడు, ఈ డ్రెస్ చాలా స్ట్రాంగ్ అయినది, సహాయంగా ఉంటుంది. ఇందులో ఎన్నో వెపన్స్ దాగి ఉన్నాయి. మీరు అనుకుంటే చాలు, అనుకున్న వెంటనే ఏదో ఒక వెపన్ ఎక్కడి నుంచైనా వచ్చేస్తుంది, శత్రువుల్ని ఎదుర్కొంటుంది. ఇది మొదట్లోనే మిస్ ఫైర్ అయిపోయింది. ఓ సారీ సారీ, నేనేమనుకున్నానంటే వాళ్ళ చేత నీళ్లు తాగించేలా కొట్టాలనుకున్నాను. అందుకే బహుశా నీళ్లు బయటకు వచ్చినట్టున్నాయి. ఓ సూపర్ అయ్యా, అయితే ఇది పనిచేస్తుంది అనుకుంటా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. మిత్రులరా, నేను ఈ యాస్ట్రాయిడ్స్ పార్టికల్ ని పూర్తిగా రీసెర్చ్ చేసేసాను. వాళ్ళ శక్తి అంతా ఆ యాస్ట్రాయిడ్ పార్టికల్స్ వల్లేనయ్యా. అయితే డాక్టర్ జట్కా, ఆ పార్టికల్స్ ఎలా పోతాయి? దానికి ఒకే ఒక మార్గం ఉందయ్యా. ఆ ముగ్గురిని ఆగకుండా 5 ఎలిమెంట్స్ ని క్రాస్ చేసేలా చెయ్యాలి. 5 ఎలిమెంట్సా? అంటే ఏమిటి? ఆకాశం, భూమి, నీరు, నిప్పు, ఇంకా గాలి. నా మిత్రుడా, సహోదరుడా, ఇంకో విషయం, మీరు ఒకరితో ఒకరు టెలిపతి ద్వారా మాట్లాడుకోవచ్చు. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని ఇద్దరు వినగలరు. మిత్రులారా, ఇంకొక విషయం, మీ దగ్గర ఒక వర్టికల్ కెమెరా ఉంటుంది. అది ఇక్కడ మీ లైవ్ టెలికాస్ట్ చూపిస్తుంది. Thank you, Dr. Jatka. Thank you very much. నాకెందుకు ఇలా ఉంది? ఇక్కడి నుంచి ఏదో వెళ్ళింది. మోటు, మనం వాళ్ళ ఒక ఎలిమెంట్ అంటే గాలిని క్రాస్ చేసాం. ఇక ఇప్పుడు రెండో ఎలిమెంట్ అంటే భూమి, అంటే మన్ను, అదే భూమి, మట్టి. ఓకే పత్తులు, ఆగండి. మా
మాతో తలపడకుండా ఎందుకు పారిపోతున్నారు? మోటు, గాలి భూమిని జయించేశాం. ఇప్పుడు నీటి మార్గం గుండా వెళ్ళాలి. పద, నీళ్లను వెతుకుదాం. మోటు, అక్కడ చూడు, సముద్రం. అయితే పద, ఎందుకు ఆలస్యం? కానీ ఇందులో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే మనం ఎంత లోతులో ఉన్నామో మనకు తెలియదు. పైకి వెళ్లేంత వరకు మన ఊపిరి ఆగుతుందో లేదో కూడా తెలియదు. పత్తులు, భయపడితే ఏది సాధించలేము. పద, ఫుర్ఫ్రీ నగర్ కోసం మనం ఈ రిస్క్ తీసుకోవాల్సిందే. పద. రండి. డాక్టర్ జట్కా చెప్పింది మర్చిపోయావా? మనం టెలిపతి ద్వారా కూడా మాట్లాడవచ్చు, తెలుసు కదా? సారీ పత్తులు, ఇప్పుడు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. మోటు, ఇంకాసేపే. జ్ఞాపకం ఉంచుకో, కష్టాలకు భయపడి పారిపోయే వాళ్ళు మోటు పత్రులే కారు. పత్తులు, నేను ఓటమిని అంగీకరించను, కానీ కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర పని చెయ్యదు. త్వరగా ఏదోటి ఆలోచించు. ఐడియా. డాక్టర్ జట్కా మనతో ఏం చెప్పారో మర్చిపోయావా మోటు? మనం అనుకున్నది జరుగుతుంది అంటే స్పీడ్ ఇంక్రీజ్ అవ్వాలని అనుకో. 1 2 3 స్పీడ్. మోటు, 4వ ఎలిమెంట్ ఆకాశం కూడా ముగిసింది. ఇక ఒకే ఒక్క ఎలిమెంట్ మాత్రమే మిగిలి ఉంది, ఫైర్. ఆగండి, మీకు ధైర్యం ఉంటే మాతో తలపడండి. బ్యాంకీ అన్నయ్య, మేము ఇప్పుడిప్పుడే ఎగరడం నేర్చుకుంటున్నాం. టైం రానివ్వండి, అప్పుడు మేము తప్పకుండా ఆగుతాం. మోటు, అక్కడ చూడు, బర్నింగ్ ప్లానెట్. లెట్స్ గో టు ద బర్నింగ్ ప్లానెట్. పద. మోటు, మనం బర్నింగ్ ప్లానెట్ కి చాలా దగ్గరగా ఉన్నాం. ఒకవేళ దాని వేడికి మనం మాడిపోతే మన పని అంతే. అరే, మనం అంతమైపోతే ఏమయ్యింది? మనతో పాటు ఆ ముగ్గురు కూడా అంతమైపోవాలి. అప్పుడు ఫుర్ఫ్రీ నగర్ తో పాటు ప్రపంచం అంతా స్వతంత్రంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. మోటు, పత్తులు బర్నింగ్ ప్లాంట్ లో దూకేశారు. బ్యాంకీ, నిప్పులో ప్రమాదం ఏర్పడొచ్చు. మనం సూపర్ హీరోస్లమే. ఒకవేళ అగ్నిగుండం వాళ్ళేమీ చేయలేదంటే ఇక మనల్ని చేస్తుంది. పదండి. వాళ్ళిద్దరు ఎక్కడ మాయమైపోయారు? మోటు పత్రులు ఎక్కడున్నారు? ఆ ప్లానెట్ వీళ్ళంతా చేసిందనుకుంటా. మాకు ఏమీ కాలేదు బ్యాంకీ అన్నయ్య. ఆగు బ్యాంకీ, నేను వాళ్ళ పని పడతాను. ఏంటి, ఏమైంది బ్యాంకీ? ఏమైంది? నీ కళ్ళకి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా ఉంది. మంచి ఐ డ్రాప్స్ వేసుకో, బహుశా పని చెయ్యొచ్చు. మోటు, వేళాకోళంగా ఉందా? నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడు. ఏంటి ఇలా జరిగింది? ఏమైంది? నీ జడ చుట్టనంటుందా? ప్రయత్నించు, చెయ్యి. నువ్వు ఇంకా ట్రై చేయి. వాళ్ళిద్దరికి పవర్ ఎలా వచ్చింది? నీకేమనిపిస్తోంది? నీకు భయపడి పారిపోతున్నావు అనుకున్నావా? నీకు గుర్తుందా మనం ఎక్కడెక్కడ తిరిగామో?
వాటర్ Space. Fire. ఏమిటి ఇలా జరిగింది? ఈ వింత ఎలా జరిగింది? నాకు అర్థం కావడం లేదు. పిచ్చెక్కుతున్నట్టుంది. ఈ జాన్ అసలు డాన్ అవుతాడో లేదో. జాన్ పింకీ ప్యాంకీ పాంకీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? సూపర్ పవర్స్ ఉన్నా మేము నిన్ను గెలవలేకపోయామంటే పవర్స్ లేకుండా మేము నిన్ను ఎలా గెలుస్తాం? లెట్స్ సరెండర్ గైస్. అయిపోయింది, అంతా అయిపోయింది. అవును మోటు, నీకు మేము లొంగిపోతున్నాం. నిజం చెప్పాలంటే నువ్వే నిజమైన సూపర్ హీరో. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మీరు 5 ఎలిమెంట్స్ చూసేశారు. ఇప్పుడు 6th ఎలిమెంట్. మీరు జైలు చూడాల్సిన సమయం వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ మోటు పత్రులు. ఈ రోజు మన దేశాన్ని మాత్రమే కాదు పూర్తి ప్రపంచాన్ని ఆ విలన్ల బారి నుంచి కాపాడారు. మోటు పత్రులు లాంటి తెలివైన వాళ్ళు, ధైర్యవంతులు మన దేశంలో ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను మీ అందరి తరపున మోటు పత్రుల్ని అభినందించాలనుకుంటున్నాను. నేను పత్తులు కలిసి సూపర్ విలన్స్ ని ఓడించాం, అది నిజమే. కానీ ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. మా మిత్రులు డాక్టర్ జట్కా, ఘసిటారాం, అలాగే చిన్న గారు మాకు తోడుగా లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఎస్ సార్, మేము ఏమనుకుంటున్నామంటే మా మిత్రులకు కూడా ఈ విజయంలో భాగం ఉందని, వాళ్ళకు కూడా ఈ ఆనందం దక్కాలి సార్. అద్భుతం మోటు పత్రులు, అద్భుతం. మీరు నిజంగా హీరోస్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.